హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ అయితే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో చూడకపోతే చూసేయండి. మా ఇయర్లో ఫస్ట్ ట్రిప్ అయితే అహోబిలం ట్రిప్తో స్టార్ట్ అయింది. అలాగే అహోబిలంకి వచ్చే దారిలో మహానంది, యాగంటి అండ్ జోగులాంబ టెంపుల్స్ కూడా కవర్ చేసుకొని వచ్చినాం అనమాట. మాకు రైట్ రూమ్స్ దొరకడానికి చాలా టైం పట్టింది. ఎర్లీగా రాకపోతే ఇది ఒక ప్రాబ్లం. అండ్ రూమ్స్ బుక్ చేసుకొని రండి సో దాట్ మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ రెస్ట్ తీసుకోవచ్చు. మాకైతే నైట్ 12 o'clock అయిందనమాట. ముందు రోజు రూమ్స్ అన్ని దొరికి మేము ప్రాపర్గా సెటిల్ అవునాయి. పడుకునేసరికి ఇంకా నెక్స్ట్ డే 7కి చెక్అవుట్ చేయాలి అని చెప్పి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినాం అనమాట. అండ్ మాకు ఈ టైంకి అసలు ఏం తెలియదు అసలు అహోబిలం ఎట్లుంటుంది, ఎన్ని దేవుళ్ళు ఉంటారు అదంతా. సో నేనైతే జస్ట్ 2 temples ఉంటాయి కింద పైన అని అనుకున్నా, బట్ కాదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకోగలిగినా అని చెప్పి. మేము ట్రెక్కింగ్ చేసినాం, అదంతా మీరు ఫర్దర్గా చూస్తారు. నేను చేసిన అంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ. సో మీరు ఎవరైనా అహోబిలం వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకున్నారా లెట్ మీ నో. ఈ టైం రెడీ రోజు అవ్వకూడదు, కొంచెం ఎర్లీగా రెడీ అయ్యాము. సో 7 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారట. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 6:31 అవుతుంది. వీఆర్ ఆల్ రెడీ. సో ఇంకా వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకుందాము. సో ఎక్సైట్. ఎంత బ్యూటిఫుల్ ఉంది బయట కొండపైన చూడండి గైస్. కొండపైన ఉన్న అయితే క్లౌడ్ అనమాట. అసలు ఎట్లా కనిపిస్తుంది కదా, సేమ్ నెక్స్ట్ కొండ ఉన్నట్టు. సో మేము ఇంకా క్విక్గా వెళ్ళిపోయినాము సో దట్ 7కి కూడా చెక్అవుట్ చేయొచ్చు అండ్ ఆల్సో మేము తొందరగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి. కానీ ఒక చిన్న డిస్ట్రాక్షన్ ఉండే. 2nd floor ఉన్నాం, కిందికి పోవాలంటే పెద్ద లైన్ ఉంది. బట్ లగేజ్ ఉంది కాబట్టి తప్పదు. రెడీ అయిపోయినాం గైస్. మా కార్ కూడా వచ్చింది. వీఆర్ స్టార్టింగ్. ఫస్ట్ మేము మ్యాక్సిమం 4 or 5 temples కవర్ చేద్దాం అనుకుంటున్నాం అహోబిలంలో. సో ఎన్ని కవర్ చేస్తామో లెట్స్ సీ. ఫోన్ అలా ఉంటే షూట్ చేస్తా. ఆబ్వియస్లీ లోపలికి అయితే అలా ఉండదు, బట్ బయట వరకు అయినా అలా ఉంటే తీస్తా. ఇంకా ఫస్ట్ దిగువ అహోబిలం టెంపుల్కి వెళ్ళినాం అనమాట. లోపల నరసింహస్వామి, ప్రహ్లాదుడు, అసలు చెప్పలేని ఫీలింగ్. చాలా చాలా బాగుంటారు. సో ఇంకా నేను ఇక్కడ ఏమనుకున్నా అంటే 4 or 5 templeస్కి వెళ్తాం మనం ఈరోజు అని అంటే అన్ని కిందనే ఉంటాయేమో, ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటి స్తంభంకే ట్రెక్కింగ్ చేయాలేమో అనుకున్నా, బట్ కాదు. సో ఇంకా కింద అహోబిలంలో దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కువ అహోబిలంకి వెళ్ళాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవ్వడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా చాలా నీరసంగా అనిపిస్తుంది. అండ్ పైన ఏం స్టాల్స్ ఉండవన్నమాట. ఫుడ్, వాటర్ అయితే పుష్కలంగా దొరుకుతుంది. సో ఈ మొత్తం సర్కిల్లో మేము ఓన్లీ మిడిల్ 1 దర్శనం చేసుకున్నాం. ఇంకా ఈ 9 మిగిలి ఉన్నాయి అనమాట. సో ఇంకా మా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఈ టెంపుల్ ఎంత దూరంలో ఉంటుంది అట్లా అని చెప్పి. నేను దూరం ఉంటుంది అని అనుకుంటే జస్ట్ వాక్ వేలో లేకపోతే స్టెప్స్ ఉంటాయేమో అనుకున్నా, బట్ మేము ఫారెస్ట్ లోపల నుంచి, నల్లమల్ల ఫారెస్ట్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. సో ఎగువ అహోబిలం దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. అసలు ఎవ్రీ టెంపుల్లో మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీరు అసలు ఫీల్ అవ్వరు అసలు ఇంత కష్టపడి ఎక్కినాము అన్నట్టు. సో మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలా వద్దా అని చెప్పి కొంచెం ఆలోచించాం అనమాట. ప్రస్తుతానికైతే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అయిపోయినాక ఏమైతుందో తెలియదు కాబట్టి మేము 4 temples అనుకున్నాం. సో చూద్దాం మేము అవన్నీ చూడగలుగుతాను లేదు. నేను లెట్స్ సీ. గోయింగ్ టు వరాహస్వామి టెంపుల్, వరాహ రూపం. స్టిక్ అవసరం లేకపోయినా వాడుతున్నాం. ఫైనలీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఫస్ట్ వరాహ అవతారంలో మనకు దర్శనం ఇస్తారు. సో ఎక్కుతున్నాం పైకి. ఫస్ట్ టెంపుల్ అయితే వరాహ అవతారం టెంపుల్ ఉంటుంది. సో ఇంకా అక్కడ కొంచెం నైవేద్యం పెడుతున్నాం, టైం పడుతుంది అని అంటే రిటర్న్లో కూడా సేమ్ టెంపుల్ కవర్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఎక్కడం స్టార్ట్ చేసినాం. జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. ఇదే ఆ ఉగ్ర స్తంభం. సో ఈ యాంగిల్ నుంచి మాత్రమే పర్ఫెక్ట్గా కనిపిస్తుందంట. జ్వాలా నరసింహస్వామి ఇస్ లైక్ గడప మీద రాక్షసుని సంహరిస్తారు కదా. సో ఆ ప్లేస్ స్టోరీ వినండి ఇప్పుడు మీరు. సభామండపం ఉగ్రస్తంభం పిల్లర్ ఇది. ఆయన సభామండపంలో నీ హరి ఎక్కడ ఉన్నారంటే ఈ స్తంభంలోనా చూపిస్తారు ప్రహ్లాదుడు. ఓహో నీ హరి ఈ స్తంభంలోనా చూపించినప్పుడు నా హరి ఈ స్తంభంలో ఎక్కడైనా ఉండాలని చూపించినప్పుడు ఈ హిరణ్యకశిపుడు వారు ఆ స్తంభాన్ని అష్టభుజాలతో కాదు, సారీ గదతో కాదు, పిడికిలతోనే బిగించి పగల కొడతాడు అనమాట. అంత శక్తిమంతుడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఆ స్తంభాన్ని పిడికిలతో పగలగొట్టినప్పుడు అష్టభుజాలతో 8 చేతులు ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చి బద్దలు కొట్టుకొని వచ్చే స్తంభాన్ని, ఈ జ్వాల గుడి ఉంది కదా అది గడప ద్వారం ఎంట్రెన్స్ అనమాట. అక్కడ హిరణ్యకశిపుని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి హిరణ్యకశిపుని అష్టభుజాలతో 8 చేతులతో ఒడిలో పనిపెట్టుకొని హిరణ్యకశిపుని తల్ల కాళ్ళు నిబంధన చేసి
రెండు చేతులతో వస్త్ర స్నానం చేస్తూ 2 చేతులు పేగులు మాలగా ధరించుకొని 2 చేతులతో చెంకు చక్రాలతో అగ్నిగోళంలో ఫైర్లాగా జ్వాలా నరసింహంగా దర్శనమిస్తాడు. ఆయన నవగ్రహాల కుజగ్రహానికి అధిపతి. అక్కడ 5 విగ్రహాలు ఉంటాయి సార్. ఒక పక్క స్తంభం నుంచి వచ్చినట్టుగా, ఒక పక్క హిరణ్యకేశవుని సమానం చేస్తున్నాడు, ఒక పక్క స్తంభం నుంచి వచ్చి స్వామివారితో జుట్టు పట్టుకొని యుద్ధం చేస్తున్నట్టు, ఒక పక్క శుక్రాచార్యాలు హిరణ్యకేశవ గురువు దేవతలందరికీ మహావిష్ణువుగా ఆ విధంగా దర్శనమిస్తుంటారు. అక్కడ హిరణ్యకేశవ సంహారం చేసిన తర్వాత ఆయన బ్లడ్ చేతులు ఉంటాయి కదా, ఒక గుండంలో చేయగలదు, దాన్ని రక్తగుండ తీరుతాం. ఇప్పుడు కూడా కాదు గుడి పక్కనే అంటే చాలు విన్న ఈ స్టోరీ మాత్రం అస్సలు బోర్ కొట్టదు. సో అట్లా స్టోరీ వినేసినాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఓన్లీ ఒక్క ప్లేస్ నుంచే ఆ పిల్లర్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, మిగతా ఏ ప్లేస్ నుంచి కనిపించట్లేదు. అండ్ సెల్యూట్ టు ఆల్ ద పీపుల్ హూ క్లైమ్డ్ ఇట్. మేము ఇది ఎక్కడానికి చాలా కష్టాలు పడ్డాము. అండ్ మోస్ట్ రికమెండెడ్ స్టిక్ అయితే తీసుకోండి, ఎందుకైనా మనకు వస్తుంది. అండ్ మంకీస్ అయితే ఏం హార్మ్ చేయట్లేవు, బట్ స్టిల్ ఎందుకైనా మంచిది. బాగా హెల్ప్ అయింది. సో వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం అయితే భయమైంది అనమాట కొన్ని ప్లేసెస్లో. అండ్ ఆంటీ వాళ్ళు అయితే కొన్ని ప్లేసెస్లో ఎక్కలేకపోయారు. సో స్లోగా వస్తున్నారు. అందరం కలిసి ఒకటేసారి దర్శనం చేసుకుందాము అని చెప్పి ఆల్మోస్ట్ పైకి వెళ్ళేసినాక కూర్చున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే గుడ్, ఇంకా దర్శనం కూడా కాలేదు, అందుకే గుడ్. ఇప్పుడు దిగాలి. ఫారెస్ట్ సైలెన్స్ అయితే మీకు ట్రీ సౌండ్లో వినిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎంత కామ్గా ఉంటుందో అసలుకి, చిన్న నాయిస్ కూడా ఉండదు. ఏదన్నా అలికిడి వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే. బట్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ. సో ఇంకా ఇక్కడ వాటర్ అయితే 24 hours ఎవ్రీ డే వస్తాయంట. సో మేమైతే జ్వాల నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. డెస్టినేషన్కి వచ్చాం కానీ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. 15 minutes వెయిటింగ్. 10:51. ఫుల్గా వాటర్ ఫుల్ తాగినాక ఇప్పుడు దిగుతున్నాం. 1 గంటలో దిగాలన్నది ప్లాన్ కానీ అయ్యేటట్లేదు. చూద్దాం. ఐఎమ్ సో హ్యాపీ. సుషు, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ప్రస్తుతానికి అయితే గుడ్. మమ్మీ లతాంటి, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? వెరీ నైస్. మస్ట్ విజిట్. క్లైమ్ చేసినాం, కష్టపడ్డాం, ఫైనల్లీ అయిపోయింది. నేనైతే ఫుల్ హ్యాపీ. సుషు, నేను ఎక్కుతాను అనుకున్నావా? కానీ ఎక్కినా 1% కూడా అనుకోండి. I'm proud of myself. 2020 plus. Is your feeling? So nice. I didn't thought it is like ఇంగ్లీష్ వద్దు, మన తెలుగు. nothing to do. ఒక్కసారి జ్వాల నరసింహస్వామి దర్శనం అయిపోయి మీ రక్తగుండంలో వాటర్ తాగిన తర్వాత యూ విల్ గెట్ డబల్ ఎనర్జీ అనమాట. మాకైతే అసలు ఇంతసేపు ట్రెక్ చేసినామా అన్నట్టు అనిపించింది అనమాట. అసలు చాలా ఫ్రెష్ అండ్ హ్యాపీ ఫీల్ ఉండే నాకైతే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మేము మాలోలా టెంపుల్కి వెళ్తున్నాం. సెకండ్ ట్రెక్కింగ్ 1 hourలో ఎక్కాలనుకుంటున్నాం, కానీ చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఆఫ్ సెకండ్ ట్రెక్కింగ్. ఇవన్నీ స్టెప్సే ఉండే అన్నాడు. ఎక్కడం దిగడం చూద్దాం. మాలోలో నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు మాకన్నా ఫాస్ట్గా వచ్చేసారు. ఇంకా ఫోన్ మమ్మీ దగ్గర ఉండిపోయింది, అందుకే మాలోల దగ్గర అసలు ఏమీ షూట్ చేయలేదు. బట్ మాలోలో ఫినిష్ చేసుకొని మళ్ళీ వరహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి అది కూడా ఫినిష్ చేసినాం అనమాట. ఫైనలీ ట్రెక్ అయిపోయింది. సో అగ్వా అహోబిలంకి వెళ్ళడానికి కూడా కొంచెం నడవాలన్నమాట వరహస్వామి టెంపుల్ దగ్గర నుంచి. అండ్ మీరు ఎవరైనా వెళ్తుంటే ఫస్ట్ మీరు జ్వాల నరసింహస్వామి దర్శనం తర్వాత మాలోలోకి వెళ్ళి కిందికి రండి. దట్ వే ఈజ్ ప్రిటీ ఈజీ. సో మేము గైడ్ని పెట్టుకున్నాం కాబట్టి మాకు గైడ్ చాలా ఈజీ రోజు చెప్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ చాలా మందికి తెలిసి ఉంటుంది. కాకపోతే మేము రిటర్న్ మాలలో నుంచి వస్తున్నప్పుడు చాలా మంది అటు నుంచి ఎక్కుతున్నారు అనమాట. అక్కడ మెట్లు చాలా హైట్ ఉన్నాయి. సో మీరు కొన్నే మెట్లు ఉన్నాయని చెప్పి అస్సలు అనుకోకండి, చాలా చాలా నడవాలి. అటు అసలు లేనలేదు. ఇప్పుడే ఏదో ఎక్కడానికి వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంది. ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆల్. యు నో వాట్, వి డన్. అయిపోయింది కదా. వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడి అయిపోతుంది అని చెప్పి ఫోటో సెషన్ స్కిప్ చేసినాం వాటర్ ఫాల్స్ దగ్గర. సో మానిటరీ ఫొటోస్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఇది మేము విజిట్ చేసిన 5th టెంపుల్ అనమాట. ఇది కార్ పార్కింగ్ దగ్గరే ఉంటుంది. సో మీరు కావాలంటే ముందు కూడా విజిట్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ 5th టెంపుల్. 5 రూపాయలు దర్శనం అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ.
టు బి ఆనెస్ట్ నాకు రూపాలు అనాలో అవతారాలు అనాలో తెలియదు. సో అందుకే నేను రూపాలు అని అంటున్నా. డోంట్ గెట్ మీ రాంగ్. అండ్ మొత్తం 9 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 9 నవగ్రహాలు ఉంటాయి కదా అట్లా. అండ్ పైన ఉన్న జ్వాల నరసింహస్వామి కూర్చుడు. అండ్ మేము ఈ టెంపుల్కి వెళ్ళినాం విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. మీరు ఒకవేళ అహోబిలం వెళ్తే డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా టన్స్ ఆఫ్ డిస్కషన్ తర్వాత మేము ఇంకా 1 డే ఇక్కడ స్టే అయిపోతున్నాం అనమాట. అంటే 1 నైట్. సో మేము 2 రూపాల నరసింహస్వామిని మిస్ అవ్వాలి అని అనుకోవట్లేము. సో అవి చూడడానికి ఈరోజు నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది అన్నారు వెహికల్. సో అప్పుడు చూసుకొని వెళ్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. దీనికోసం చాలా డిస్కషన్స్ జరిగినాయి, చాలా థింగ్స్ కూడా జరిగినాయి. బట్ స్టిల్ చూడాలి అని ఉంది. వెయిట్ చేస్తున్నాం చూడడానికి. సో రేపు వెళ్ళబోతున్నాం అనమాట ఆ ప్లేసెస్కి. అండ్ ఈరోజు జరిగిన ట్రెక్కింగ్ గురించి ఏం చెప్పినా తక్కువే. ఎవ్రీ టైం అంతా నడుచుకొని వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్తే ఇట్ ఇస్ లైక్ కామ్ అండ్ పీస్. అసలు వావ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ లోపలికి వెళ్ళి వచ్చినాక అసలు ఇంత దూరం నడిచినామా మనం అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సో గుడ్. డెఫినెట్గా ఓపిక ఉంది, మేము చేయగలుగుతామని కాన్ఫిడెంట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి వెళ్ళడానికి. మేమైతే గురుస్తంభం వెళ్ళలేదన్నమాట బికాజ్ మరీ అంత డేర్ చేస్తాము అని నాకు అనిపించలేదు. అండ్ ఆల్సో కొంచెం వద్దులే ఇది చూసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఫస్ట్. సో ఏమో చెప్పలేం. అండ్ ఆల్సో అది చాలా కష్టము. 3 hours ట్రెక్ ఉంటుంది పైకి. మొత్తం ఇట్లా స్లాంగ్ ఉంటుంది అనమాట. సో అది 1 డైరెక్షన్ నుంచి ఎక్కి 1 డైరెక్షన్ నుంచి దిగాలి. అండ్ ఆల్సో మా గైడ్ అయితే చాలా హెల్ప్ చేసినారు. అసలుకి చాలా ఓపికగా చూపించినారు అనమాట. అన్ని స్థల పురాణం గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా చేసినారు. సో ఇంకా అట్లా మేమైతే చూసుకున్నాం అనమాట అహోబిలం. సో ఇంకా రేపు 2 అవతారాలు మిగిలిన 2 అవతారాలు చూసుకొని ఇంటికి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఈరోజు నైట్ మళ్ళీ ఇక్కడే స్టే చేస్తున్నాం. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నిజంగా ఓపికండి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. ఆ వ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ మౌంటైన్ సన్ ఎవ్రీథింగ్ ఎంత బాగుంటుందో అసలు. అండ్ ఆల్సో ఎవ్రీ టెంపుల్ ఈజ్ సో ఏన్షియంట్, అంటే పాతకాలం టెంపుల్స్ లాగా అట్లుంటాయి అనమాట. విచ్ ఇస్ లైక్ సో పీస్. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళగానే అసలు మర్చిపోతాం మీరు. అంత నడుచుకొని వచ్చినాం అదంతా మర్చిపోతారు. సో డెఫినెట్గా విజిట్ చేయండి అని చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్. ఫుల్ అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 కాదు యాక్చువల్లీ ట్రిప్ స్టార్ట్లో Day 3. అహోబిలం వెళ్ళి దిగువ అగువ అన్నీ చూసుకోవాలి అంటే మినిమం 2 days అయితే టైం పడుతుంది అనమాట. ఎందుకంటే 2 ఫారెస్ట్ ఏరియాసే కాబట్టి 5 లోపల ఎవరైనా చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. సో ఇంకా మేమైతే సెకండ్ డే చాలా డిస్కషన్స్ చేసి ఉన్నామన్నమాట పవన అండ్ భార్గవ నరసింహస్వామి దర్శనం తీసుకోవడానికి. సో ఇప్పుడు పవన నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం దర్శనానికి. అండ్ 23 kilometers ఉంటుంది మొత్తము. ఇట్లా జీప్లో వెళ్ళాలన్నమాట. మాకు అరౌండ్ 6 peopleకి 3,500 అని చెప్పినారు. అండ్ ఎక్స్ట్రా ఉంటే పర్ పర్సన్కి 600 సమ్ ఛార్జ్ చేసినారు అనమాట. సో మేమైతే 8 members మొత్తం 9 members వెళ్ళాము. సో మా స్వామిని కూడా తీసుకొని వెళ్ళామన్నమాట మాతో పాటు. అండ్ టెంపుల్కి మీరు వెనకాల నుంచి నడుచుకుని రావచ్చు. ఎక్కువ అహోబిలం దగ్గర నుంచి 7 kilometers ఉంటుంది. ఇది ఒకటి టెంపుల్ కవర్ అవుతుంది అనమాట. అప్ అండ్ డౌన్ కలిపి 14 ఉంటుంది అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఇక్కడ ఒక చిన్న బావి ఉంది కింద. ఇంకా మేము అక్కడికి ఏం వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ దిగి ఎక్కాలి. కాళ్ళు నిప్పులు ఇస్తున్నాయి. కొంచెం అయితే పెయిన్ ఉన్నాయి కాళ్ళు, మరీ లేవు అని చెప్పలేను. బట్ స్టిల్ ఇట్ వాస్ బేరబుల్ ఎందుకంటే మనకి లెగ్స్ డేస్ చేసి అలవాటు అయి ఉంటుంది కదా. సో ఇదే వే అనమాట. మనం అక్కడ నుంచి నడుచుకుంటూ రావచ్చు. సో మేము 23 kilometers లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తున్నాము. ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఎంత బాగుందో. మేమైతే డీర్స్ని చూసినాము అండ్ ఆల్సో అడవి పందిలో చూసినాం అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఇక్కడైతే మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో 23 kilometers వెళ్ళి వచ్చే దాంట్లో ఈ ఒక్క ప్లేసే ఉంది. 4 ఇల్లులు మాత్రమే. అండ్ ఇక్కడ ఆర్గానిక్గా ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. సో మేమైతే ఒక జామకాయ మాత్రమే తీసుకున్నాం. యాక్చువల్లీ ఆమ్లాస్ తీసుకుందాం అనుకున్నాం బట్ దోస్ వర్ అండ్ ఫ్రెష్. సో ఆల్రెడీ కొన్ని పుచ్చులు ఉన్నాయి అనమాట. ఇంకా మేమైతే సరేలే అని చెప్పి లైట్ వేసేసుకున్నాము. అండ్ ఇంకా ఫారెస్ట్ ఏరియా నుంచి బయటకు వచ్చేసినాం అనమాట. ఇప్పుడు భార్గవ నరసింహస్వామి దర్శనం తీసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ షీ సచ్ అ క్యూటీ. అక్కడ ఒక అమ్మాయి కనిపించింది మాకు. యూ లిసన్ టు హర్. ఎంత దూరం? 5 స్టెప్పులు ఉంటాయి. 5 స్టెప్పులు ఉంటాయి. 30 స్టెప్పులు ఉంటాయి మేడం. 30 ఉంటాయా? 60 స్టెప్పులు ఉంటాయి.
ఏమనాలి మరి? అన్ని దర్శనం అయిపోయాయి, బయలుదేరాలి. చాలా ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. Bye. Meet you all next video.